హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ones, దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు కలుగును గాక. praise be to God's name. అందరూ బాగున్నారమ్మా? Are you all well? ప్రార్థిస్తున్నారా? Are you praying? మీకోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. We are also praying for you. పోయిన వారం చెప్పుకున్నట్టుగా ఈరోజు దేవుని వాక్యం చెప్పబోతున్నాను. As we have meditated last episode, we are also continue now. ప్రార్థించుకుందాం. Let us pray. ప్రేమ కలిగిన మా తండ్రి, Loving Father, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు this తండ్రి, afternoon, ఈ వాక్యం వింటున్న ప్రతి హృదయాన్ని తెరవమని అడుగుతున్నాం. open every heart who are watching this program. బండ మీద కట్టబడిన పునాది లాంటి జీవితం వీరికి దయచేయండి. Grant them, Lord, a house that which built upon the solid rock. స్థిరమైన మనసు వీరికి దయచేయండి. Steadfast spirit grant them, O God. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' name I pray. ఆమేన్. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ones in Christ Jesus, ఈ బండ మీద కట్టబడిన ఇల్లు, house that was built on solid rock. ఈ బండ ఎవరంటే క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా. The rock is nothing but Jesus Christ. అంటే ఈ బండలు కాదండి, Not these our stones. ఈ గోడలు కాదు ప్రియమైన దేవుని బిడ్డ, Not these walls. ఈ లోక పునాదులు కాదండి. Not these worldly foundations. బండ క్రీస్తు అన్నాడు కానీ బండను మొక్కి అడిగేంలే. I'm telling about the stone, the rock, but don't worship the stone. ఎందుకంటే దేవుడు బండ కాదండి, God is not rock. రాయి కాదండి, He's not a stone. జీవము గల దేవుడండి. He's the living God. ఆయనను మన హృదయంలో చేర్చుకోవాలి. We need to invite him into our hearts. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ones, వీడు పునాది లోతుగా తవ్వాడు, he dug deep foundation. వీడు ఇల్లు బాగా కట్టాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. Built the house properly. ఎప్పుడు ఇల్లు బాగుందో, When the house was in proper structure, భయంకరమైన వరదలు వచ్చిన ఇంటి మీదకి. there was floods came. ఆ వరదలు వచ్చినా కూడా Even when the torrent struck, అది బాగా కట్టబడినందున the house that could not shake, దాన్ని కదిలింపలేకపోయాను. nothing could shake the house. నా ప్రియ దేవుని My బిడ్డలారా, dear beloved ones, అయితే నా మాటలు విని, whoever hears my words, యేసు ప్రభు మాటలు మనం వింటున్నాం, we are listening to the words of Jesus. వాటి ప్రకారం మనం జీవించాలి. We need to live according to God's word. కానీ మాది ఈ కులమని మనం చెప్పుకున్నట్లయితే, If you say this is our caste, చాలా మందికి 40 ఏళ్ళు అవుతున్నది పెళ్లి కాక. some people are even 40 years gone, not married. 45 ఏళ్ళు అయిందని పెళ్లి కాక. 45 years not married yet. ఎందుకంటే కులం అబ్బాయి దొరకట్లే. So they are unable to find a boy according to their choice of caste. నువ్వు కులాన్ని చూసుకుంటా పోతే ప్రియమైన దేవుని If you బిడ్డలారా, seek after a caste, మీ పిల్లలకు పెళ్లిలు కావండి, జాగ్రత్త. your sons and daughters will never get married. యేసు ప్రభు వైపు చూడండి, Turn to Jesus. అందం వైపు చూడకండి, Don't look at the beauty. ఎత్తు వైపు చూడకండి, Don't look at the height. మంచి గుణాలు కలిగిన అబ్బాయి కావాలండి. Look for the virtuous qualities. దేవుని యందు భయభక్తులు కలిగిన అబ్బాయి కావాలి. God-fearing bridegroom. చాలా మంది నాకు ఫోన్ చేస్తారు, Many people call me over phone. అయ్యగారు Aygaru, మా అబ్బాయికి మంచి అమ్మాయి దొరకాలి, we need a beautiful girl. ఎర్రగా ఉండాలి, Should be very much white. మా అబ్బాయి చెవి కిందకే ఉండాలట ఆమె ఎత్తు, And they say that girl should be a little lower than the ear of my boy. కొద్ది ఎత్తు ఉండద్దు, Not taller than him, కొద్ది తక్కువ ఉండద్దు, not shorter than him. మంచి చదువు ఉండాలి, Should have a good qualification, ఉద్యోగం చేయాలండి, good employment. మంచి ఇల్లు ఉండాలి, Should have a palatial house, మంచి కుటుంబం ఉండాలి. good decent family. నేను సరిపోయిందా అమ్మా అని నేను అన్నాను. I said all these qualities okay. అది చాలా మాకు సంతోషం అనిపిస్తుంది. We are very happy about it. దేవుని యందు భయభక్తులు కలిగిన అమ్మాయి వద్దా అని అడిగాను. I said, don't you want a godly girl? నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ones, మనము దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లల్ని మన పిల్లలకు we చేయాలండి. need to seek the alliance of godly children. అందుకోసానికి అబ్రాహాం తన కుమారునికి రిబ్కాను చేశాడండి. That's the reason Abraham has selected Rebecca for his son. క్రైస్తవ అమ్మాయినే చేయాలి, జాగ్రత్త. We need to look for a born again girl. చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు ఈ Many రోజు. people are falling in love క్రైస్తవ బిడ్డలు అయ్యుండి కూడా ప్రియ దేవుని బిడ్డలారా, despite the children of God. ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు, Love marriages. ఎక్కడో గుట్ట మీదకి పోయి చేసుకుంటున్నారు, They go to a cliff. ఎవరు తెలియదు అనుకుంటున్నారు, They think nobody is watching them. ఏదో గుట్టల మీద చేసుకుంటున్నారు, They go to mountain top. ఏదో ఆఫీసులలో చేసుకుంటున్నారు, They go to office. రిజిస్టర్ పెళ్లి చేసుకుంటున్నారు, They get registered marriage. ఇంటికి వచ్చినాక చర్చి పెళ్లి చేసుకుంటున్నారు. Then they came back and again the church will perform the marriage. అక్కడొక పెళ్లి ఇక్కడో పెళ్లి అండి, 2 marriages, అక్కడో జీవితం ఇక్కడో జీవితం, 2 lives. అక్కడొక జీవితం ఇక్కడో జీవితం. The other side is different life. ఇది దేవునికి విరోధమైన జీవితం అండి. It is against God's will.
అందుకోసానికే బుద్ధిహీనుడు That's the reason the foolish man, తన ఇంటిని his house, ఇసుక మీద కట్టుకున్నాడు. has built his house on sand. వాడు కూడా చాలా సంతోషంగా He ఉన్నాడు. was very happy. నా ఇల్లు తొందరగా అయిపోయాది, I finished my house soon. ఎంత సుందరంగా ఉన్నది, Beautiful. నేనేం శ్రమ పడట్లే. I did not toil. అబ్బా ఎంత తొందరగా అయిపోయాది. House, quickly I finished the house. అయ్యగారు మా గుడారాన్ని ప్రతిష్ఠ చేయండి. Please come and open a house, dedicate a house. ప్రతిష్ఠ చేశారండి ఇల్లు. I dedicated. నా ప్రియ దేవుని బిడ్డలారా My dear beloved ones, ఎంతో సంతోషంగా ఉన్నారు. they were happy. చాలా మంది సంఘం అంతా వచ్చారండి. All church people came. చాలా పాటలు పాడారు, మంచిగా They sang good songs. ప్రార్థన చేస్తున్నారు. They prayed. అందరితో చెప్తున్నాడు, He's selling. ఓ నా ఇల్లు చాలా బాగుంది, My house is so beautiful. ఇదిగో తొందరగా మా ఇంటికి అందరు తొందరగా వస్తారు. Everybody will come. రైల్వే స్టేషన్ దగ్గర ఉందండి, It's close to railway station, బస్ స్టేషన్ దగ్గర ఉంది, close to bus station. తర్వాత ఇసిరి డబ్బా దగ్గర ఉంది, It's very close to the iron shop, దవాఖాన దగ్గర ఉంది. close to hospital. అన్ని మాకు అందుబాటులో ఉన్నాయి. Every facilities we have. It's పిల్లల reachable. బడి కూడా దగ్గర ఉంది. School is so near. హైదరాబాద్ రోడ్కే ఉంది మా ఇల్లు దగ్గర. And it's towards Hyderabad only. ఇదిగో చికెన్ షాప్ దగ్గర ఉంది, It's very close to the chicken మటన్ shop. షాప్ దగ్గర ఉన్నది, Close to mutton shop. చేపల మార్కెట్ దగ్గర ఉన్నది. Close to fish market. అన్నిటికీ అందుబాటులో ఉన్నది మా It's ఇల్లు. available. Every facilities we have. కానీ చర్చ్ కి మాత్రం అందుబాటులో లేదండి. But not to church. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dearly beloved ones. ఎక్కడుంటే చర్చిలేండి. Whatever it may be. ప్రియ దేవుని బిడ్డలారా, Dearly beloved ones. ఈ విధంగా చాలా మంది Many people సంతోషపడుతున్నారు. are happy. పైన కొండ మీద కట్టిన ఇల్లు కూడా Even the house that was built on the rock, ప్రతిష్ట జరిగేది. the dedication is over. కానీ కొంతమంది పోయారు బిడ్డలారా. Only few people went. పాస్టర్ పోయారు, కొంతమంది పోయారు. Pastor and few people went. ఎందుకంటే అంత దూరం వెళ్ళాలండి. It's too far. ఎండొస్తే ఉడకపోస్తాది, కరెంట్ It's a లేకుంటే. hard, a scorching sun. It's too humid. దవాఖాన దగ్గర లేదు, It's not close to hospital. పోలీస్ స్టేషన్ దగ్గర లేదు, Not close to police station. తర్వాత మార్కెట్ దగ్గర లేదు, Too far from the market. రైల్వే స్టేషన్ దగ్గర లేదు, Railway station is too far. బస్ స్టేషన్ దగ్గర లేదు, Bus station can't imagine. ఏ స్కూల్ దగ్గర లేదండి. Schools you can't even think about it. అన్నిటికి దూరమే అండి. It's too far, too far. కరెంట్ కూడా దగ్గర లేదు. No electricity pole. డిష్ పెట్టుకోవాలన్నా కష్టమే. No అక్కడ satellite dish to watch movies. ఫోన్ దూరమే, చాలా దూరం అండి. Out of the connection of telephone. ఇప్పుడు చాలా మందికి అందుబాటులో సెల్ ఫోన్ వచ్చారు. Now we have the mobile phones. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dearly beloved one. వీళ్ళకి అది కూడా లేదండి. The satellite tower is too far. ఇంట్లోకి పోయాడు వాడు. He went inside. ఈ ఇసుక మీద కట్టినోడు కూడా అక్కడికి వెళ్ళాడు. Even the guy who built on sand also went వీళ్ళు ఇల్లు there. చూద్దామని పోయాడు. He wanted to see it. ఏం బాగలేదు. Nah, it's not good. బ్రదర్ ఇంట్లో టీవీ లేదేంది? Brother, don't you have television? ఎందుకంటే సినిమా చూద్దామంటే మా ఇంట్లో సిగ్నల్ లేదు, No signals to watch the movie. నేను డిష్ పెట్టుకోలేదండి. No disconnection. ఎందుకంటే మాకు కరెంట్ రావడం కొద్దిగా కష్టం. No, difficult to get electricity connection. ఓహో అనుకున్నాడు. I thought, okay, it's all right. మీ ఇంటికి పాల పాకెట్లు లేట్ వస్తాయి కదండి, Even the milk packets you get very late. కూరగాయలు కూడా లేట్ అవుతుందండి, The vegetable vendor comes very late. న్యూస్ పేపర్ కూడా చాలా లేట్ వేస్తుంది. We get the newspaper very late. ఎక్కడికి పోలేని దూరం ఉన్నది. It's very far, too far. కాళ్ళ నొప్పులు ఉన్న లెక్కలేరు, కష్టం అక్కడికి. Yeah, people who have this arthritis cannot climb it. అందరికి అందుబాటులో లేదండి. It's not accessible. ఎందుకంటే అది యేసు ప్రభుని నమ్ముకున్న జీవితం ఇరుకు మార్గం. It's a narrow way. No. Those who people follow Christ. ఇది విశాల మార్గం లేదు, It's not wider path. చాలా ఇరుకు మార్గం మీ దగ్గరికి రావాలంటే. You know, to follow Jesus is very ఎట్లా narrow. జీవిస్తున్నారండి మీరు? How are you living? ఎట్లా ఎక్కుతున్నారు ఇక్కడికి ఇంత దూరం? How are you climbing? చాలా ఇబ్బందికరంగా ఉన్నదండి It's ఇక్కడ. very difficult. అందుకోసం ఇక్కడ ఇల్లు చూడు ఎక్కడ కట్టుకున్నాను. You see my house. నేల మీద కట్టుకున్నాను. నాకు I built it on soil, ఇసుక మీద కట్టుకున్నాను. on sand. ఏ మాత్రం మాకు బాధ లేదు. We don't have any problems. చాలా సంతోషంగా ఉన్నది, Happy. చాలా సంతోషం. We are very happy. అబ్బా, Puffed off. మా ఇంటికి బంధువులు వస్తున్నారు. The relatives are coming. మీ ఇంటికి ఎప్పుడో ఒకసారి వస్తారు. Very rarely. చూడ మీరు ఎక్కడికి పోవాలన్నా చాలా ఇబ్బంది It's పడవలసి difficult for వస్తుంది. you to go. నా ప్రియమైన దేవుని బిడ్డ, My dear beloved ones. ఆయన ఏమనట్లే, He's not saying anything. మంచిది బ్రదర్ అని I చెప్పారు. said, okay, but that's all right. అనుకోకుండా Unexpectedly, ఒక సంఘటన జరిగాది. an incident occurred. వీళ్ళ ఇంట్లో వెలుగున్నది, There is light in this house. వీళ్ళ ఇంట్లో మంచిగా టీవీ చూస్తున్నారు, సినిమా చూస్తున్నారు, They're watching television movies. వీళ్ళ ఇంట్లో బర్త్డేలు జరుగుతున్నాయి, బాగా They're celebrating birthday parties, సినిమా పాటలు వింటున్నారండి. film songs, వాళ్ళ ఇంట్లో మంచిగా అన్ని పెళ్లిళ్ళు చక్కగా అవుతున్నాయి. performing all marriages. నా ప్రియ దేవుని My బిడ్డలారా, dear beloved ones. వీళ్ళ ఇంట్లో వీళ్ళ కులం అబ్బాయి దొరుకుతున్నాడు. వీళ్ళ ఇంట్లో They're able to select a boy from the same caste. చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇసుక మీద ఉన్నోడు A guy who is having a house on sand is suffering. బండ మీద కట్టబడిన ఇంట్లో వివాహం జరిగేది. The house which was built on the rock, there was a wedding. వాళ్ళ అమ్మాయిలకు క్రైస్తవ అబ్బాయిని చేశాడు. For his daughters, they got good alliances. పెళ్లి మంచిగా Born జరిగిందండి. again.
వాళ్ళు మంచిగా ప్రార్థన They are చేస్తున్నారు, praying. ఆరాధన జరుగుతున్నది, They are worshiping the వాడు Lord. సంతోషంగా They ఉన్నాడు. are happy. మా ఇల్లు బండ మీద ఉన్నా కూడా Despite our house is on the solid rock, మాకొచ్చే సమస్యలన్నింటినీ దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. God is delivering us from every flood. However, మేము లోకమునకు సమీపంగా లేకున్నా కూడా, we are not close to world. ఏ వసతులకు సమీపంగా లేకున్నా కూడా We do not have any accessibility to the comfort. మాకు దేవుడు సమీపంగా ఉన్నాడు. God is near to us. ఆయన మాకుంటే చాలు. He is all we need. మా పునాది యేసు క్రీస్తే. Our foundation is solid, Jesus మేము Christ. యేసు ప్రభు బిడ్డలు. We are God's children. మాకు కులం లేదు, We don't have any caste. మాకు మతం లేదు, We don't have any religion. మాకు యేసు ప్రభు ఉంటే చాలు. All we need is Jesus. మేము క్రీస్తును కలిగిన వారం. We have Christ. ప్రభు బిడ్డలం. We are God's children. మాకు ప్రభుకు చెందిన వారం We belong to our Lord Jesus Christ. అని వాళ్ళు ప్రార్థన చేయించున్నారు. Praying God. గొప్ప వాన వచ్చింది. There was a big rain squall. నా ప్రియ దేవుని బిడ్డలారా, My beloved one. గాలి వస్తున్నది, There was heavy gushing wind. తుఫాను వస్తున్నది, There was storm. ఆ ఇంటి మీదకి వస్తున్నాయి గాని And hit that house. ఆ ఇల్లు కదిలింపబడట్లే. Nothing could shake that house. హల్లెలూయా. Hallelujah. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, They are happy. వాళ్ళు పాటలు పాడుతున్నారు, They are singing songs. వాళ్ళు ప్రార్థన చేయించున్నారు. Praying. ఓ దేవుడా, God. మా ఇల్లు ఇదిగో ఈ బండ మీద కట్టుకున్నందుకు వందనాలు. We thank for the foundation on the solid rock. మేము బుద్ధిమంతులుగా మమ్మల్ని చేసినందుకు Thanks వందనాలు. for making us wiser. ఓ ఎంతో సంతోషంగా ఉన్నారండి. They are happy. ఒక్క నీరు కూడా వీళ్ళకు మిగ Not అక్కడ even a ఉండట్లేదు. single drop of water ఈ came. కొండ మీద నుండి వచ్చిన ఈ నీరంతా కిందికి పోతున్నదండి. The water which was coming, rainy water is coming from that mountain, it receded. శరీరానుసారులు శరీర విషయంలో మనసుంటారు. People are living according to the lust of the flesh, they live according to the carnal mind. ఎందుకంటే వీళ్ళ జీవితము క్రీస్తు మీద నిర్మించబడ్డది కనుక. Because their life is on the solid rock of Jesus. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా What are the problems? భయం లేదండి, They are not fearful. దిగులు లేదండి, They don't have any worry. ఏం భయం లేదు. They don't fear for anything. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. మోషే కూడా ఏం భయం లేదండి. Moses did not fear. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved one, ఇశ్రాయేలు మైదానములో ఉన్నప్పుడు as they were wandering, ఎర్ర సముద్రం దగ్గర దిగారు. they came to Red Sea. భయపడుతున్నారండి. Everybody was ఆ petrified. ఇసుక మీద ఉన్నారు, They are on the sand. ఆ ఎడారిలో ఉన్నారు, They were all in the వాళ్ళు wilderness. బాగా ఆకలిస్తున్నది, They were hungry. ఏడుస్తున్నారు. Crying. ఓ మోషే, Moses, మమ్మల్ని ఏం చేస్తున్నావు? what are you doing? ఇదిగో ఈ ఎర్ర సముద్రం తప్పేందుకు తీసుకొచ్చావా? Have you come to kill us in the Red Sea? ఓ మోషే, Moses, మేము ఐగుప్తుకే మళ్ళీ బానిసలు అవుతాం. we want to get back to Egypt for as slavers. మాకు జ్ఞాపకం వస్తున్నాయి. We are remembering. ఏం జ్ఞాపకం వస్తున్నాయండి? What they are remembering? ఐగుప్తులో ఉన్న In Egypt, చేపలు, the fish ఈర దోసకాయలు, and the cucumber, కుండల కుండల భోజనం గుర్తుకొస్తున్నారు. pot full of food. మేము కుండలు తిన్నాం, We ate pot full of food. మేము బాగా తిన్నాం. అక్కడ We ఉన్నప్పుడు ate a lot. మాకు చాలా సంతోషం We were అనిపించేది. so happy over there. మాకు ఏ బాధ లేదు. We did not have any problem over there. ఇదిగో ఆ బానిసలమే మళ్ళా మేము ఫరోకే We want to బానిసలైతాం. revert back to slaves to Pharaoh. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved మనము ones, ఫరోకు బానిసలం we కాదండి. are not the slave to Pharaoh. మనం ఇజ్రాయేలులం. We are the Israelites. మనం దేవుని పేరు పెట్టబడిన We జనులం. are called by God's people. మనం క్రీస్తు అనే పునాది మీద కట్టబడ్డ వారం. We are built upon the name of Jesus Christ. మనం పడిపోవద్దు బిడ్డలారా. We should not fall. ఎందుకంటే మన దేవుడు పడిపోయే దేవుడు కాదండి. Our God is not a God who makes us fall. యేసు ప్రభు పడిపోవద్దని దేవుడు చెప్పాడు. Jesus said not to be fall. మనం నిలబడాలి. We need to stand. ఎన్ని శ్రమలు వచ్చి We నిలబడాలి. need to stand ఆ strong. ఇల్లు నిలబడ్డది ప్రియమైన The దేవుని బిడ్డలారా. house withstood. అది కూలిపోలేదు, It did not fall. అది వరద కొట్టుకొని పోలేదు. It did not wipe swept away the ఎందుకంటే flood. ఆ బండ క్రీస్తే. Because the rock is none but Jesus ఆ Christ. క్రీస్తులో నీవు జీవించాలి, We need to live in Christ. క్రీస్తులో ఎదగాలి, We need to grow in Christ. క్రీస్తు సువార్తను ప్రకటించాలి, We need to proclaim the good news of Jesus Christ. క్రీస్తు కొరకు మన జీవితాలను We need to నిర్మించుకోవాలి. live and build a house for Christ. ఎన్నో శ్రమలు వస్తాయి బిడ్డలారా. Many tribulation will come. హల్లెలూయా. Hallelujah. మోషే అంటున్నాడు, భయపడకండి. Moses said, do not be afraid. దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు When he stretched his hand towards God, దేవుడు ఆ ఎర్ర సముద్రం వైపు చేయదప్పమన్నాడు. God asked him to raise his hand against the Red Sea. ఎప్పుడు ఆ సముద్రం వైపు చూశాడు, యేసయ్య వైపు. When he looked to God, మోషే దేవుని వైపు చూశాడు. when Moses turned to God, ఎప్పుడు తన చేయెత్తాడు, when he raised his hand, ఎప్పుడు కర్ర చాపాడు, when he stretched his rod, దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేశాడండి. God part
parted the Red Sea. ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడిపించాడు. Divided them and Israelites could walk on the dry land. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dearly ఓ beloved ones, క్రైస్తవుడా, a Christian, ఓ క్రైస్తవుడారా, dear sister, ఎందుకు భయపడుతున్నావు? why are you so afraid? నా కుమార్తె పెళ్లి కావడం లేదు. Are you worried that your daughter is not married? నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాను? Why I have accepted Christ. మా పిల్లలు పెళ్లిలు కావట్లే, Our children are not getting married. ఉద్యోగాలు రావట్లే, They are not getting jobs. ఆరోగ్యం బాగలేదు, Their health is not good. మనశ్శాంతి లేదు, They don't have peace. బాగా శోధనలు వస్తున్నాయి, They have lots of problems. ప్రార్థనలు They ఎదగలేకపోతున్నాను, are unable to grow in the నాకు ఎదుగుదల లేదు. no growth. ఇదిగో మాంత్రికుని దగ్గరికి వెళ్తే బాగుండు. They go to the witch doctor. ఇల్లు వాస్తు ప్రకారం లేదు, Their house is not built according to the Vastu. పేరేమో క్రీస్తు, Name is Christ. వాస్తు. House is ఇల్లు according to the వాస్తు లేదు, Vastu. ఇల్లు వాస్తు లేదు, House is not according to the Vastu. కిటికీ వాస్తు ప్రకారం లేదు, And the window is not according to Vastu. బాత్రూమ్ వాస్తు ప్రకారం లేదు, Even bathroom is not according to Vastu. ముందు కూర్చునే రూమ్ కూడా వాస్తు ప్రకారం లేదు. The lounge room is also not according to Vastu. అన్ని తూర్పుకే ఉండాలి, Everything should be according to West. అన్ని తూర్పుకే ఉండాలి. Everything should కానీ focus దేవుడు west. మానవుని తూర్పు చేయలేదు బిడ్లారా, God did not create man towards west side. అన్ని తూర్పుకే ఉండాలి. Everything should be ముఖం towards కూడా west. తూర్పుకే ఉండాలి, Even the face we should టీవీ face. తూర్పుకే ఉండాలి, TV also. డైనింగ్ టేబుల్ తూర్పుకే ఉండాలి, Dining table also west side. అన్ని తూర్పుకే ఉండాలి. Everything on the west. ఇదిగో భయపడద్దు ప్రియమైన Don't దేవుడు, be afraid. యేసు వైపు చూడాలి, Look to Jesus. దేవుని వైపు చూడాలి. Look to ఈ God. ఇల్లు తూర్పు ప్రకారమే కట్టారండి. Is this house built according to the west side? నేల మీద కట్టిన ఇల్లు తూర్పు మీదే ఉన్నది, తూర్పు వైపే ఉంది. Is this house which was built on sand is according to the direction of western side? బల్ల కూడా తూర్పుకే ఉన్నదండి, Table also western side? టీవీ కూడా తూర్పుకే ఉన్నదండి, Even TV towards facing towards. బాత్రూమ్ కూడా తూర్పు వైపే ఉన్నది, Even the bathroom has built. అంతా తూర్పుకే ఉన్నదండి. Everything west. నా ప్రియ దేవుని My బిడ్డలారా, dear beloved ones. కొంతకాలం చాలా సంతోషంగా ఉన్నారు, Sometimes they were happy. మంచిగా పండగ చేసుకున్నారు, They celebrated all feasts and చాలా బర్త్డే కూడా ఘనంగా Festival. జరిగింది, పుట్టినరోజు birthday బాగా జరిగిందండి. even the birthday party was a great నా success. ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ones. గాలి వచ్చింది ఒకసారి, The wind came, వరదలు వచ్చాయి, floods came, భయంకరమైన వరదలు వచ్చాయి, havoc. తుఫాను వచ్చింది ఒకేసారి, There was heavy storm. ఇల్లు కూలిపోయింది, House stumbled and fell down. వాళ్ళు ఏడుస్తున్నారు బయటకు వచ్చి, They were crying. ఓ దేవుడా, God, నా ఇల్లు ఏమైందంటే what happened to my house? కూలిపోయింది, Fell down. పునాది కరెక్ట్ లేదు, Foundation is not గోడలు strong. పగిలిపోయినాయి ఎక్కడక్కడ, Walls broken down. ఇందులో మేము ఉంటే చచ్చిపోతాం కావచ్చని We would have died. ప్రాణ భయంతో పరిగెత్తుకొని వచ్చారు. They had scared for their life. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ఏడుస్తున్నారు, They're crying. ఎంత పని అయిపోయాది, What happened to us? పిల్లలకు పెళ్లిళ్ళు కావట్లే, Actually not getting married. కొంతకాలం అయిన తర్వాత ఒక వరద వచ్చేది, They came a ఆ వరద flood. ఏంటంటే పిల్లలకు పెళ్లిళ్ళు జరుగుతలేదు, The flood is nothing but people, children are not getting ఉద్యోగాలు married. రావట్లే No పిల్లలకు, employment for children. అనుకున్న పనులు కావట్లే. They are not able to succeed. ఏంటి దేవుడా, What is this, God? నాకేం జరుగుతుంది దేవుడా, What is happening to me? నువ్వేం చేస్తున్నావు దేవుడా, What are you doing? నేనేం చేయాలి దేవుడా, What should I do? నేను ఎక్కడ పోలే దేవుడా, Where should I go? నీ ఇల్లు కట్టబడలే Your క్రీస్తు మీద, house is not built on Christ. నువ్వు పునాది తీయలేదు, There was no solid నీ foundation. పునాది లోతు లేదు, Your foundation is not dug deeper. శ్రమలు రాగానే పడిపోతున్నావు, You're falling down to temptation. శోధనలు రాగానే పడిపోతున్నావు, Problems are coming and hitting you. నిలబడట్లే, You're unable to stand. యేసు ప్రభు వైపు చూడట్లే. You're not looking at మీరు Jesus. క్రీస్తుతో లేపబడిన వారైతే If you're raised with Christ, పైనున్న వాటిని you వెతుకుడి, will see the things of భూ heaven. సంబంధమైన వాటిని You విడిచిపెట్టుడు will ప్రియమైన దేవుని not బిడ్డలారా. notice earthly things. ప్రార్థన చేసుకునే ముందు దేవుడు మాట్లాడుతున్నాడు, God is speaking to us. బుద్ధిహీనుని ఏమైందంటే What happened to the house of the foolish? కూలిపోయింది ప్రియమైన దేవుని It బిడ్డ. fell down. ప్రభు ప్రభు అని పిలిచివాడు They people who call Lord Jesus, Lord Jesus, పరలోక రాజ్యం వెళ్ళడండి. they cannot enter the kingdom of God. యేసు ప్రభు చిత్త ప్రకారం జీవించాలి People బిడ్డలారా. who live according to the will of God. మనం దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించాలండి. We need to live according to the will of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dearly beloved ones. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో చూసినట్లయితే We notice in the book of Proverbs, 7వ వచనం ఈ విధంగా సెలవిస్తున్నది, verse 11 says like this. నీతిమంతుని ఇల్లు నిలుచునని వాక్యము The word of సెలవిస్తున్నది. God says, wicked men are overthrown and are no more, but the Jai- house of the righteous stands firm. జయించువాడు దేవుని రాజ్యంలో తన సింహాసనం మీద కూర్చుండ పెట్టుకుంటాడు. God will make us to stand, enter into the throne of God. ప్రార్థించుకుందాం, Let us pray. తలలు వంచండి, Please bow down your head. ఒకసారి నీ ఆత్మను పరిశీలించు. Please examine your life. నీ ఇల్లు ఏ విధంగా ఉండండి, How is your house? పునాది ఉందా,
Did you build laid foundation? పునాది లేకుంటే ఇప్పుడే నిర్మించుకో. Now you please time for you to build it. దేవుణ్ణి అడుగు, దేవుడా నేను ఇసుక మీద కట్టబడ్డా, Lord, my house is built on the sand. ఇప్పుడు నేను తీసేస్తున్నాను, I'm removing it. నీలో నా ఇల్లు నిర్మించుకుంటాను. Help me to build your నా house. ఇల్లంతా లోతున్నది ప్రభా, Lord, help me. నా ఇల్లు బాగు చేయండి. Please help, oh God. నా హృదయంలోనికి రమ్మని ప్రార్థన Please చేయి. come into my heart. ప్రేమ కలిగిన మా యేసయ్య, Loving God, దయగల మా తండ్రి, gracious God, ఈ మధ్యాహ్న కాల సమయమందు this afternoon, ఎంత మంది బుద్ధిహీనులు ఉన్నారో ఇక్కడ. Lord, who were unwise, వాళ్ళ ఇల్లు ఇసుక మీద నిర్మించుకున్నారు. and they have built on the sand. అవిశ్వాసం విడిపించు ప్రభా. Lord, deliver them from disbelief. అంధకార క్రియలను విడిపించు నాయన. Lord, deliver them from all sorts of darkness. Oh నీ God. వెలుగు వీరిలో నింపండి. Let your light shine upon them. నీ పరిశుద్ధాత్మను వీరి మీద కుమ్మరించండి. Lord, pour out your Holy Spirit. యేసయ్యా, Lord Jesus, వీరిని ఆశీర్వదించండి. bless them, O God. నీ ఆత్మ చేత నింపండి. Fill them with your Holy Spirit. సకల రోగాన్ని, పాపాల నుండి, Take away every sin, అంధకార క్రియలను విడిపించు నాయన. every evil work, O God. నీ ఆత్మ చేత నింపండి ప్రభా. Fill them with your Holy Spirit. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. Prepare them for your second నీ coming. వెలుగు నింపండి ప్రభా. Shine your light on them. కొంతమంది ఎయిడ్స్ తో ఉన్నారు ఇక్కడ, Some are affected by AIDS. దేవుడు ముట్టుచున్నాడు. Jesus is touching you. కొంతమంది క్యాన్సర్ వ్యాధితో Some are బాధపడుతున్నారు, affected by cancer. దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. Jesus is healing you. నువ్వు ఇసుక మీద నీళ్లుంటే బాగు చేయడు. God will not heal you if a house is నువ్వు built on sand. క్రీస్తులో కట్టబడినప్పుడు You need to be built on Christ. యేసు ప్రభు సమస్త క్యాన్సర్ ని ఇప్పుడు తీసేయబోతున్నాడు. Jesus will remove every cancer. ప్రతి విధమైన ఎయిడ్స్ He తీసేయబోతున్నాడు. will remove every AIDS. పక్షవాతమును విడిపిస్తున్నాడు. Paralysis, He will deliver you. జ్వరము, చాలా మంది జ్వరంతో ఉన్నారు. Many are affected by fever, చాలా మంది తలనొప్పితో ఉన్నారు. migraine. కొంతమంది మోకాలు అరిగినాయండి. Some people's knees are really weak. కొంతమంది పిల్లల పెళ్లిళ్ళు కావడం లేదని బాధపడుతున్నారు. Some people are facing difficulty to find a rightful match. నా యేసయ్యా, My Jesus, మీరు కన్నీరు తుడవండి. wipe away the tears. వీరిలో ఉన్న దురాత్మ శక్తులను బంధించు నాయన. Lord, bind every evil spirit. సకల రోగాలను విడిపించండి. Deliver them from every infirmity. సకల పాపాలను విడిపించు నాయన. Deliver them from every sin. బండ మీద వేసుకున్న బుద్ధిమంతుని పోలి ఉండుటకు సహాయం Help చేయండి. them to, Lord, lay this house foundation on it. యేసయ్యా, వీరిని దీవించండి, Bless them, O Lord Jesus. ఆశీర్వదించండి. Bless them, O నీ God. మాట చొప్పున జీవించే జీవితం మీరు Help దయచేయండి. them to live according to your word. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను In తండ్రి. Jesus' name I pray. ఆమేన్. Amen. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, May the grace of God రక్షకుడైన యేసుక్రీస్తు కృప, and the fellowship and grace of His Son Jesus Christ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానం may the peace and tranquility of the ever-abiding presence of the Holy మీ Spirit అందరికి సదా తోడను గాక. be with you now and evermore. ఆమేన్. Amen.